సో మ్యామ్ జనరల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అంటే ప్లాస్టిక్ గురించి మాట్లాడుతున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, ఒబేసిటీ గురించి మాట్లాడుతున్నాం. అన్ని రకాలు మాట్లాడుతున్నాం గానీ, ఎమోషనల్ బాండింగ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇంపార్టెంట్? ఫస్ట్ మనకి హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్‌లో. "నువ్వెళ్ళు నేనొస్తాను. నువ్వు చూయించుకో. నీకేం ప్రాబ్లమ్ లేదు" అన్నప్పుడు మళ్ళీ నేను చూయించుకుంటాను అని వైఫ్స్‌ని పుష్ చేసేవాళ్ళు చాలామందుంటారు. ఈవెన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి నాకు. మేడం నిన్నొచ్చి కలవమంటున్నారు అనంటే, నాకేం ఇష్యూస్ లేవు. అమ్మాయికి ట్రీట్ చేయండి మేడం అని చెప్పేసెళ్తారు. బట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలామంది చేయించుకోవడానికి ఇష్టపడరు. అప్పుడేమైతదంటే ఆల్రెడీ సొసైటీ నుంచి ప్రెషర్ ఎదుర్కొంటున్న అమ్మాయికి హస్బెండ్ సపోర్ట్ లేకపోవడము ఇంకా స్ట్రెస్‌ఫుల్‌గుంటది. స్ట్రెస్‌ఫుల్ ఉంటుంది. హ్మ్. సో, మెయిన్ హస్బెండ్ మనకి సైకలాజికల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చిన మీరు అడిగిన క్వెషన్‌లో సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇట్ షుడ్ నాట్ బి లైక్ కన్సీవ్ అవ్వడానికి అన్నట్టు ఒక మెకానికల్‌గా ఉండొద్దు. ఆ ఎమోషనల్ ఆ బాండింగ్ దట్ ఈస్ ఎమోషనల్ బాండింగ్ హ్మ్. ఉన్నది అన్నప్పుడే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ పేషెంట్ విల్ కన్సీవ్. అట్లా మనము వాళ్ళిద్దరిని మోటివేట్ చేయాలి. ఒక రొటీన్‌గా ఒక బేబీ కోసము అన్నట్టు చేయకుండా, ఆ బాండింగ్ మీకు ఫిజికల్, ఎమోషనల్ అవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీకు స్ట్రెస్ తగ్గుతుంది. మీరిద్దరూ కలిసి ఎక్స్‌టర్నల్ ప్రెషర్స్ హ్యాండిల్ చేయగలుగుతారు. ట్రీట్మెంట్‌లో వచ్చే ఒడిదొడుకులు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరిద్దరూ కలిసి ఉంటేనే ఫేస్ చేయగలుగుతారు అనేది కొంచెం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూజువల్‌గా క్యాలెండర్ డేట్స్ చూసుకొని ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే వచ్చేస్తుంది అన్నట్టు డేట్స్ చూసుకుంటున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పటికి ఇంకా డేట్స్ ఆ! చూసుకుంటున్నారు. ఆ! ఆ సైకిల్ క్యాలెండర్‌లో చూసుకొని మేబీ దిస్ ఈస్ మై ఓవ్యులేషన్ టైమ్. ఐ షుడ్ డూ ఇట్ అన్నట్టు రొటీన్‌గా ఉంటున్నారు. సమ్‌టైమ్స్ ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్ ఆన్ దట్ డే. అట్లాంటప్పుడు కన్సీవ్ కారు. యూ డూ న్యాచురల్లీ వెనెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అట్లా ఉన్నప్పుడు దే హావ్ గుడ్ సక్సెస్ రేట్.